వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో కిటియాకి సంబంధించిన బేసిక్ షార్ట్ కట్స్ అయితే చూద్దాం. ఇక్కడ బేసిక్ షార్ట్ కట్స్ అంటే న్యూ షీట్ తీసుకోవాలంటే ఏం షార్ట్ కట్ యూజ్ చేయాలి, అదే విధంగా కిటియాలోకి ప్రీవియస్ గా క్రియేట్ చేసిన ప్రోడక్ట్ ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏం షార్ట్ కట్ యూజ్ చేయాలి. సో అదే విధంగా కిటియాలో రీడూ చేయడం ఎలాగా, అండూ చేయడం ఎలాగా, కట్ చేయడం ఎలాగా, కాపీ చేయడం ఎలాగా, ఇలాంటివన్నీ కూడా మనం షార్ట్ కట్స్ లోంచి చూద్దాం. సో దాని తర్వాత డైరెక్ట్ గా టూల్స్ ను కూడా నేనైతే నెక్స్ట్ క్లాస్ లో చూపిస్తాను. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే షార్ట్ కట్స్ మాత్రమే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే కంట్రోల్ ఎన్ అంటే న్యూ. మీరు న్యూ షీట్ అయితే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ న్యూ షీట్ అంటే ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ స్కెచర్ అనేది డైరెక్ట్ గా మనం తీసుకోలేం. అదే విధంగా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక సర్ఫేస్ తీసుకోవాలన్నా, షీట్ మెటల్ తీసుకోవాలన్నా తీసుకోలేం. ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి ఒక న్యూ షీట్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పార్ట్ క్రియేట్ చేయాలంటే పార్ట్ అని ఇక్కడ టైప్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ నేను పార్ట్ అని టైప్ చేస్తాను. సో ఇక్కడ చూడండి పార్ట్ అనేది అయితే చూపించింది. అంటే ఇప్పుడు మీరు న్యూ పార్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఏది ఓకే అని క్లిక్ చేసి, అలాగే మీరు ప్రొడక్ట్ క్రియేట్ చేయాలన్నా, కాంపోనెంట్ క్రియేట్ చేయాలన్నా ప్రొడక్ట్ అనే ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. సో అదే విధంగా ఇక్కడ మీరు ఇంకేదైనా న్యూ టాపిక్ తీసుకోవాలంటే డైరెక్ట్ గా ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. కానీ డైరెక్ట్ గా స్కెచ్ తీసుకోలేము, సర్ఫేస్ తీసుకోలేము, షీట్ మెటల్ తీసుకోలేము. దానికి రీజన్ ఏంటి అంటే స్కెచ్, సర్ఫేస్, షీట్ మెటల్ సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక పార్ట్ క్రియేట్ చేయడం కోసం యూజ్ చేసే టాపిక్స్. కాబట్టి డైరెక్ట్ గా పార్ట్ అని ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా టాపిక్ అయితే మీరు తీసుకోవచ్చు, కానీ సబ్ టాపిక్స్ అయితే తీసుకోవడం కష్టం అన్నట్టు. సో మీరు ఒకవేళ సర్ఫేసింగ్ తీసుకోవాలన్నా, షీట్ మెటల్ తీసుకోవాలన్నా స్టార్ట్ మీద క్లిక్ చేసి మెకానికల్ డిజైన్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన టాపిక్ అయితే తీసుకోండి. లేదా పార్ట్ కావాలనుకుంటే డైరెక్ట్ గా పార్ట్ అని, లేదా ప్రొడక్ట్ కావాలంటే ఇక్కడి నుంచి ప్రొడక్ట్ అని మీరు డైరెక్ట్ గా షార్ట్ కట్ ప్రెస్ చేసి తీసుకొని ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇంకొక విండో ఇలాగ వస్తుంది. సో ఇది దేనికోసం అంటే మీరు ఒకవేళ ఆ పార్ట్ కి సంబంధించి నేమ్ ఏదైనా ఇవ్వాలంటే ఇక్కడ నేమ్ ఇవ్వచ్చు. అదే విధంగా ఇంకేదైనా సెటప్స్ కంటే వాటిని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో అవన్నీ సెట్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేస్తే న్యూ షీట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ షీట్ వద్దు అనుకుంటే మీరు ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయొచ్చు. అయితే ప్రజెంట్ ఇక్కడ అసలు ఎన్ని షీట్స్ ఓపెన్ అయి ఉన్నాయి అనేది మీరు చూసుకోవాలంటే విండో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్నాయి చూసారా, పార్ట్ 1, పార్ట్ 2. అంటే ప్రజెంట్ ఇక్కడ 2 షీట్స్ క్రియేట్ అయ్యి ఓపెన్ అయి ఉన్నాయి అన్నట్టు. అయితే ఇక్కడ సో ప్రజెంట్ నేను ఏ షీట్ లో ఉన్నాను అంటే ఇక్కడ పార్ట్ 2 అనే షీట్ లో ఉన్నాను. బికాస్ ఇక్కడ టిక్ మార్క్ పార్ట్ 2 ఉంది. అయితే ఇక్కడ షీట్ 1 లోకి వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. అంటే మీకు ఏ షీట్ లోకి వెళ్ళాలి అంటే ఆ షీట్ మీద క్లిక్ చేస్తే సరిపోదు, మీరు ఆ షీట్ లోకి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఒక 20-30 షీట్స్ ఉంటే నేను ఏ షీట్ లో ఉన్నాను అనేది మీరు తెలుసుకోవాలంటే జస్ట్ ఈ టిక్ మార్క్ చూసుకుంటే సరిపోద్ది. సో అయితే ఇప్పుడు మళ్ళీ నేను స్కెచ్ టాపిక్ లోకి అయితే వచ్చాను. ప్రీవియస్ గా నేను పార్ట్ కి సంబంధించి న్యూ షీట్ క్రియేట్ చేసినప్పటికీ నేను సో ఫస్ట్ ఓపెన్ చేసిన షీట్ రీయాక్టివేట్ చేయడం వలన మళ్ళీ స్కెచ్ లోకి ఎంటర్ అయిపోయాను. అయితే ఇప్పుడు ప్రీవియస్ గా క్రియేట్ చేసిన ఫైల్స్ లేదా మీ సిస్టమ్ లో గానీ లేకపోతే మీ డ్రైవ్ లో ఎక్కడైనా సేవ్ అయిన ఫైల్ ని మీరు రీఓపెన్ చేసుకోవాలి లేదా కిటియాలోకి అప్లోడ్ చేసుకోవాలి అంటే కంట్రోల్-O ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఒక విండో అయితే ఇలాగ వస్తుంది. సో దీని తర్వాత మీరు మీ ఫైల్ ఏ లొకేషన్ లో పెట్టారో ఆ లొకేషన్ లోకి వెళ్ళి ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కిటియాలోకి అయితే అప్లోడ్ అయిపోద్ది అన్నట్టు. సో అదే విధంగా ఇక్కడ కిటియాలో క్రియేట్ చేసిన స్కెచ్ లేదా పార్ట్ లేదా ప్రొడక్ట్ మనం సేవ్ చేయాలి అంటే అప్పుడు కంట్రోల్-S అయితే యూజ్ చేయాలి. సో చూడండి ఇక్కడ నేను ఒక సర్కిల్ అయితే క్రియేట్ చేస్తాను. అదే విధంగా రెక్టాంగిల్ ఒకటి క్రియేట్ చేశాను. సో మీరు ఇన్ కేస్ మీ దగ్గర ఒక డిజైన్ అనేది ఉంది, ఆ డిజైన్ మీరు క్రియేట్ చేసిన తర్వాత సేవ్ చేసుకోవాలంటే సో ఇక్కడ ఏం చేయాలి, కంట్రోల్-S అనేది ప్రెస్ చేయండి. కంట్రోల్-S ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ దాని లొకేషన్ అయితే అడుగుతుంది. సో మీరు ఏ లొకేషన్ లో సేవ్ చేసుకోవాలంటే ఆ లొకేషన్ చూపించి సో ఇక్కడ నేమ్ అనేది ఇవ్వాలి. ఫైల్ నేమ్ అనే దగ్గర నేమ్ అయితే ఇచ్చి, అదే విధంగా ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అనేది అడుగుతుంది. దీన్ని మీరు క్యాట్ పార్ట్ అనేది తీసుకోండి. ఎందుకంటే మనం పార్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ క్యాట్ పార్ట్ అంటే కిటియా పార్ట్ అన్నట్టు. సో పార్ట్ కిందకే మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు దానికి వేరే టైప్స్ అనేవి వస్తాయి. ఇక్కడ క్యాట్ పార్ట్ అని తీసుకొని సేవ్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు క్రియేట్ చేసిన మొత్తం కూడా సేవ్ అయిపోతుంది అన్నట్టు. సో అదే విధంగా నెక్స్ట్ షార్ట్ కట్ అంటే మీకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్-X ప్రెస్ చేసినట్లయితే మీరు సెలెక్ట్ చేసుకునే అన్ని ఆబ్జెక్ట్స్ కూడా కట్ అయిపోతాయి. సో చూడండి నేను ఇక్కడ దీన్ని ఒక్కదాన్ని సెలెక్ట్ చేశాను. కంట్రోల్-X అయితే ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ అయితే కట్ అయిపోయింది. సో అయితే ఇది మళ్ళీ మనం పేస్ట్ చేయొచ్చు. అలా పేస్ట్ చేయాలి అంటే కంట్రోల్-V ప్రెస్ చేసినట్లయితే నేను ఇక్కడ పేస్ట్ చేయబోయే ఆబ్జెక్ట్ ఎక్కడైతే కట్ చేశానో అదే లొకేషన్ లో పేస్ట్ అవుతుంది. సో చూడండి
కంట్రోల్ వి. సో చూడండి ఇదే ఆబ్జెక్ట్ నేను ఇక్కడి నుంచే కట్ చేశాను, మళ్ళీ ఇక్కడే పేస్ట్ అయింది. అయితే సో చూడండి దీన్ని నేను పక్కకైతే మూవ్ చేస్తాను, కర్సర్ కూడా ఇక్కడ ఎక్కడో ప్లేస్ చేశాను. ఇప్పుడు కంట్రోల్ వి ప్రెస్ చేస్తున్నా, మళ్ళీ ఇక్కడే వచ్చి పేస్ట్ అయింది. అంటే ఇక్కడ మీరు ఒక ఆబ్జెక్ట్ ని ఎక్కడైతే కట్ చేశారో అదే లొకేషన్ లో పేస్టింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు. అయితే సో చూడండి దీన్ని మళ్ళీ నేను పక్కకు మూవ్ చేశాను, కంట్రోల్ వి 3 టైమ్స్ ప్రెస్ చేస్తున్నా, 1 2 3. సో చూడండి టోటల్ గా 3 టైమ్స్ ప్రెస్ చేశాను. 3 టైమ్స్ ప్రెస్ చేసినా సరే 3 కాపీస్ ఇక్కడే వచ్చి అయితే ప్లేస్ అయితే అన్నారు. సో ఇలాగే మీరు కట్ పేస్ట్ అయితే యూజ్ చేయొచ్చు. అదే విధంగా నెక్స్ట్ షార్ట్ కట్ చూసినట్లయితే కంట్రోల్ సి అంటే కాపీ. ఇక సోర్స్ ఆబ్జెక్ట్ డిలీట్ అవ్వకూడదు అనుకుంటే మీరు కంట్రోల్ సి ప్రెస్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్ ని కాపీ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ యాస్టీస్ గా కంట్రోల్ వి ప్రెస్ చేస్తే ఇక్కడ పేస్టింగ్ అయితే జరుగుతుంది. కాకపోతే సోర్స్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ డిస్టర్బ్ అనేది అవ్వదు. సో అదే విధంగా నెక్స్ట్ షార్ట్ కట్ కంట్రోల్ జెడ్. ఇక్కడ కంట్రోల్ జెడ్ అంటే అండు. అంటే మీరు ఇక్కడ కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసినట్లయితే ఒక స్టెప్ అనేది బ్యాక్ వెళ్తాం. మీరు ఎన్నిసార్లు కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే అన్ని స్టెప్స్ బ్యాక్ అయితే వెళ్తాం. సో చూడండి ఇక్కడ నేను కంట్రోల్ జెడ్ అయితే ప్రెస్ చేశాను, ఒక స్టెప్ వెనక్కి వచ్చి మళ్ళీ ఒకసారి కంట్రోల్ జెడ్. సో చూడండి ఇక్కడున్న కాపీ కాస్త ఇక్కడ ప్లేస్ అయింది. నేను మళ్ళీ మూవ్ చేస్తాను చూడండి. సో ఇలాగా కంట్రోల్ జెడ్ అయితే యూజ్ చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ కంట్రోల్ వై అనేది కనుక ప్రెస్ చేసినట్లయితే రీడు అనేది జరుగుతుంది. అంటే ప్రీవియస్ గా కంట్రోల్ జెడ్ యూజ్ చేసి 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాం, ఇక్కడ కంట్రోల్ వై ప్రెస్ చేసినట్లయితే 1 స్టెప్ ఫార్వర్డ్ వెళ్తాం. అంటే ఇక్కడ ఫ్రంట్ కి కంట్రోల్ వై ప్రెస్ చేస్తే చూడండి 1 స్టెప్ అనేది ఫార్వర్డ్ వెళ్తుంది అన్నట్టు. సో చివరిగా దీన్ని నేను ఇట్లా కిందకు మూవ్ చేశాను కాబట్టి ఇదే స్టెప్ లో ఉన్నాం. సో మళ్ళీ ఒకసారి కంట్రోల్ జెడ్ కంట్రోల్ వై. సో ఇలాగా కంట్రోల్ జెడ్ అండ్ కంట్రోల్ వై అనేది యూజ్ చేసి మనం కొన్ని స్టెప్స్ అయితే బ్యాక్ అనేది వెళ్ళొచ్చు, అదేవిధంగా కొన్ని స్టెప్స్ ఫ్రంట్ కి వెళ్ళొచ్చు. కాకపోతే చివరిగా మనం ఏదైతే చేసామో ఆ స్టెప్ వరకే వెళ్తాం. ఒకసారి మీరు ఆ టాపిక్ నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మీరు కంట్రోల్ జెడ్ కంట్రోల్ వై ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు ఈ పర్టికులర్ అండు అండ్ రీడు ఆపరేషన్స్ అయితే అప్లై అవ్వవు. సో కాబట్టి మీరు ఏదైనా అండు రీడు చేయాలి అంటే ఆ టాపిక్ లో నుంచి మీరు ఎగ్జిట్ అవ్వక ముందుగానే అండు రీడు అనేది చేసి దాని తర్వాత ఆ టాపిక్ నుంచి ఎగ్జిట్ అనేది అయిపోండి. సో ప్రజెంట్ నేను ఇక్కడ స్కెచ్ లోనే ఉన్నాను. ఇంతకు ముందు చేసిన సేమ్ ఆపరేషన్ దీన్ని ఇక్కడ పక్కకు మూవ్ చేశాను, కంట్రోల్ జెడ్ అనేది యూజ్ చేశాను, ఇక్కడ బ్యాక్ వచ్చింది, కంట్రోల్ వై అనేది మూవ్ చేశాను, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో ఇలాగా. సో లేదన్నట్టు చూడండి ఇది 1 ఇది 2. సో చూడండి కంట్రోల్ జెడ్ 1 2. సో మళ్ళీ కంట్రోల్ వై 1 2. సో ఇలాగా మనం కంట్రోల్ జెడ్ అండ్ వైని యూజ్ చేసి మనం బ్యాక్ ఫ్రంట్ కి అయితే పోవచ్చు అన్నట్టు. సో అదే విధంగా నెక్స్ట్ షార్ట్ కట్ కంట్రోల్ పి కనుక యూజ్ చేసినట్లయితే ఇక్కడ ప్రింట్ కి సంబంధించిన ఒక విండో అయితే వస్తుంది. సో దీంట్లో మీరు ప్రింట్ కి సంబంధించిన సెటప్స్ అన్ని చేసి ఇక్కడ ఓకే అనేది కనుక ఇచ్చినట్లయితే ప్రింటింగ్ అనేది జరిగిపోతుంది. సో అయితే నేను ప్రింటింగ్ సంబంధించి చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ప్రింట్ అయితే మనకు అవసరం లేదు. సో కాబట్టి ఈ విండో అయితే క్లోజ్ చేస్తాను. ఓకే వ్యూవర్స్, ఇది కెటియాలో ఉండే బేసిక్ షార్ట్ కట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.